క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున వందనములు, శుభములు. ఆదికాండంలో మరియు అనే పదము 148 పర్యాయాలు లిఖితమైనది. ఆదికాండం 1-2 అధ్యాయాలు దేవుడు చేసిన విభిన్నమైన 102 రకములైన లిఖిత కార్యములను తెలియజేయుచున్నది. 1వ వచనము వేరు, 2వ వచనం వేరు. వేర్వేరు సమయాల్లో విభిన్న ప్రక్రియలు దేవుని ద్వారా జరిగినవి. 1వ వచనంలో మొత్తం విశ్వమంతా తేదీ లేని గతమునకు చెందినది, పాపము చేయటం వలన కలిగిన భారీ అనిశ్చిత పరిస్థితి 2వ వచనంలో ఉన్నది. 3వ వచనం నుంచి 31 వచనములలో అనిశ్చిత స్థితి లేదా గందరగోళ స్థితి కంటే ముందు జరిగిన సంఘటనలు వ్రాయబడి ఉన్నవి. మరియు తర్వాత రెండవ నివాసం మనుషునితో కూడా మరలా నేటి మానవుని వరకు క్రొత్త భూమి, నీరు, సృష్టిలోని సమస్తము ఉనికి కలిగి ఉండుట 6000 సంవత్సరాల క్రితం నుండి జరుగుతూ వచ్చినది. లూసిఫర్ యొక్క వరద. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. నోవహు కాలంలో వచ్చిన వరద కంటే అత్యధిక వినాశనకరమైన వరద వచ్చి ఉన్నది. చెట్లన్నిటినీ నాశనం చేసి ఉన్నది. ఆదికాండం 2వ అధ్యాయము 5-6 వచనాలు. ఇర్మియా 4వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు. నేను భూమిని చూడగా అది నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలనియు కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను. ఆకాశ పక్షులనియు ఎగిరిపోయి ఉండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను. అందులోని పట్టణములనియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉండెను. గాడ్ బ్లెస్ యు ఆల్.